are you all? Welcome back to YouTube channel Satvik Healthy Tips. Today my topic hair growth ki nenu oka manchi remedy cheyabothunanu. First of all na video ni chustunara atayithe subscribe chesi pakkana bell icon unthundi click cheseyandi. Chaala mandiki hair falling anedi ekkuva untundi. So reason emante water change valla body lo vitamins lopam valla అంటే మన బాడీలో బ్లడ్ సరిగా లేకపోవడం వల్ల హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గీజర్ వాటర్, హీటర్ వాటర్ కూడా యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ప్రెజర్ వల్ల చాలామంది ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటారు. సో దానివల్ల కూడా హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే నైట్ అనేది సరిగా నిద్రపోరు, దానివల్ల కూడా హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది హీట్ వాటర్ అనేది ఎక్కువగా పోసుకుంటారు. అంటే మన స్కాల్ప్కి హీట్గా ఉండే వాటర్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా మన హెయిర్ గ్రోత్ అనేది సరిగా ఉండదు. సో దానివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవడానికి నేను ఒక మంచి రెమెడీని చేయబోతున్నాను. సో ఏమిటంటే డే అండ్ నైట్ సిరమ్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది యూజ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, నైట్ సిరమ్ అండ్ డే సిరమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డే సిరమ్లో ఫెనిగ్రిక్ సీడ్స్ని యాడ్ చేస్తాను. ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ చాలా మంచిది. ఫెనిగ్రిక్ సీడ్స్ తెలుగులో మెంతులు అని అంటారు. సో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్లో వాటర్ కంటెంట్ ఉండే విధంగా చూస్తుంది. మన బాడీలో వాటర్ని అంటే హీట్ని తగ్గిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏమంటే ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ ఫేస్ని మనం యూజ్ చేయడం వల్ల మన మన స్కాల్ప్కి చాలా మంచిది. మన రూట్స్ యాక్టివ్గా ఉండే విధంగా చూసుకుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ డాండ్రఫ్ ప్రాబ్లము, వైట్ హెయిర్ అనేది చాలామందికి ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే దాంట్లో ప్రోటీన్స్, నెక్స్ట్ నికోటిన్ యాసిడ్స్ అనేటివి హై లెవెల్లో ఉంటాయి. సో ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. మన హెయిర్కి ఒక బలాన్ని ఇస్తుంది. దానివల్ల హెయిర్ ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్ డబుల్ హెయిర్ రావడానికి ఫెనిగ్రిక్ సీడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో ఫెనిగ్రిక్ సీడ్స్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మన స్కాల్ప్ కానీ చాలా హెల్తీగా ఉండే విధంగా చూసుకుంటుంది. ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ నేను డే సిరమ్లో హనీని యాడ్ చేశాను. ఎందుకంటే హనీలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల హనీ కూడా మన స్కాల్ప్కి చాలా మంచిది. సో అందువల్ల నేను డే సిరమ్లో ఫెనిగ్రిక్ సీడ్స్, హనీని యాడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మనము డే సిరమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకే,
చూసారు కదా, డే సీరమ్ని ఎలా ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ ఎలా అప్లై చేయాలో చూపించాను కదా. సో ఆ విధంగా మీరు పేస్ట్ని రెడీ చేసుకొని మీ స్కాల్ప్కి అప్లై చేసుకొని 2 అవర్స్ తర్వాత వాష్ చేసేయండి. సో ఈ విధంగా మీరు 3 వీక్స్ కంటిన్యూగా చేయడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో కంటిన్యూగా 3 వీక్స్ యూజ్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి నైట్ సీరమ్. నైట్ సీరమ్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకే, సిరమ్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ మెంతులు, ఫస్ట్ ఐటమ్ వచ్చి మెంతులు వేసుకోవాలి. చూడండి, మెంతులు చూడండి ఇలా మెంతులను వేయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెంతులు వచ్చి మన తలపైన హీట్ని తగ్గిస్తుంది, మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి చూసుకుంటుంది. హెయిర్ డ్రై అవ్వకుండా సాఫ్ట్గా స్మూత్గా ఉండే విధంగా చేస్తుంది అన్నమాట. హెయిర్ ప్రాబ్లమ్స్ని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఫెనిగ్రిక్ సీడ్స్లో న్యూట్రియన్స్ అనేటివి హై లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ నికోటిన్ యాసిడ్లు మరియు ప్రోటీన్స్ హెయిర్కి అందేలా చేస్తుంది. మన హెయిర్ అనేది లాంగ్గా పెరిగేలా చేస్తుంది, హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది అనమాట. హెయిర్కి మంచి పోషణను అందిస్తుంది. మనము ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. హెయిర్కి ఒక మంచి అంటే మెరుపు వచ్చే విధంగా చేస్తుంది, డాండ్రఫ్ని తగ్గిస్తుంది. ఓకే, చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చి క్లౌస్, అంటే తెలుగులో లవంగాలు అని అంటారు. ఇవి అధిక మోతాదులో మంచి యాక్సిడెంట్లను కలిగి ఉంటుంది, న్యూట్రియన్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వీటిలో మెగ్నీషియం, విటమిన్ కే, విటమిన్ సి, కాల్షియం, మ్యాంగనీస్, విటమిన్ ఈ, నెక్స్ట్ ఫైబర్, మినరల్స్ వంటి పోషకాలు లవంగాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్కి, స్కాల్ప్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇవి లవంగాల ఆయిల్ని కానీ స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సాఫీగా జరుగుతుంది. ఓకే, సో ఈ క్లౌస్ వచ్చి మన హెయిర్కి, మన స్కాల్ప్కి చాలా మంచిది, అంటే బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అంటే ఈ లవంగాల్లో ఆయిల్ని కానీ మన స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. సో మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ హెయిర్ ఫాస్ట్ అండ్ గ్రోత్ బాగా అవుతుంది. మన అంటే స్కాల్ప్ని చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకుంటుంది అనమాట. సో లవంగాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి. ఓకే, సో అందువల్ల నేను నైట్ సిరమ్కి లవంగాల్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి థర్డ్ ఐటమ్ వచ్చి బ్లాక్ పెప్పర్. దీన్ని తెలుగులో మిరియాలు అని అంటారు. ఈ మిరియాలు మనకి అంటే ఈ బ్లాక్ పెప్పరులో ఎక్కువగా మనకి విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, డైటరీ ఫైబరు, విటమిన్ కే, ఐరన్, కాపర్, మ్యాంగనీస్ వంటి చాలా అంటే న్యూట్రియన్స్ అనేటివి హై లెవెల్లో ఉంటాయి. ఇవి మన డాండ్రఫ్కి చాలామంది ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో అవి అలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. నెక్స్ట్ మన హెయిర్కి ఇది ఒక బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పచ్చు. ఈ బ్లాక్ పెప్పర్ అనేది మన హెయిర్కి చాలా బాగా వర్క్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగే విధంగా చూసుకుంటుంది. డాండ్రఫ్, ఏమైనా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇరిటేషన్గా ఉండడము స్కాల్ప్కి, ఆ విధంగా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ బ్లాక్ పెప్పర్ అనేది చాలా వరకు సాల్వ్ చేస్తుంది. సో అందుకే మనము ఈ నైట్ సిరమ్కి ఈ బ్లాక్ పెప్పర్ని యాడ్ చేశాను. ఓకే, ఫోర్త్ ఐటమ్ వచ్చి కరివేపాకు. తెలుగులో కరివేపాకు అంటారు, దీన్ని కర్రీ లీవ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఓకే, కరివేపాకు మన చెడు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది, అంటే మన హెల్త్కి చాలా మంచిది అనమాట. సో మన హెల్త్కే కాకుండా మన హెయిర్కి కూడా చాలా మంచిది, అంటే హెయిర్కి హెల్తీగా నెక్స్ట్ గ్లోయింగ్గా ఉండేలా చూస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, డాండ్రఫ్ని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ మన హెయిర్ వైట్ కలర్లో చాలామందికి హెయిర్ అనేది ఉంటుంది కదా, సో వైట్ హెయిర్ అనేది స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ కండిషనర్గా వర్క్ చేస్తుంది, హెయిర్ డ్యామేజ్ను నివారిస్తుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్ పేస్ట్. సో ఈ విధంగా కర్రీ లీవ్స్ మనకి చాలా వరకు మన హెయిర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అందుకే నైట్ సీరమ్లో నేను కర్రీ లీవ్స్ యాడ్ చేశాను.
ఈ విధంగా ఆల్ ఇంగ్రీడియంట్స్ వచ్చి రోస్టెడ్ చేసుకోవాలి. రోస్టెడ్ చేసి నెక్స్ట్ మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఆల్ ఇంగ్రీడియంట్స్ రోస్టెడ్ చేసాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసి మనము పౌడర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పౌడర్ ప్రిపేర్ అయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి కోకోనట్ ఆయిల్ని వేసుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ వచ్చి ఆలివ్ ఆయిల్, ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోతే మస్టర్డ్ ఆయిల్ లేదు కాస్టర్ ఆయిల్ వేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయింది కదా, నెక్స్ట్ పౌడర్ వేసేస్తాము. లవంగాలు అంటే క్లౌస్, బ్లాక్ పెప్పరు హెయిర్కి యూజ్ చేయడం చాలామందికి తెలియదు. సో తెలియని వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి. వాటి వల్ల మన హెయిర్కి చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఓకే, ఈ హెయిర్ ఆయిల్ అనేది మన హెయిర్కి చాలా మంచిదండి. మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకేనా, సో ఆయిల్ అనేది బాగా బాయిల్ అయింది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది ప్రిపేర్ అయింది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నైట్ సీరమ్ ప్రిపేర్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, నైట్ సీరము ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. సో ఈ విధంగా కర్రీ లీవ్స్, క్లౌస్, బ్లాక్ పెప్పరు, ఫెనిగ్రీక్ సీడ్స్ ఆల్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనము రోస్టెడ్ చేసుకోవాలి. రోస్టెడ్ చేసి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. పౌడర్ చేసుకున్నాక కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ పోసి అంటే ప్యాన్లో ఆయిల్ పోసి హీట్ చేయాలి. హీట్ చేశాక ఈ పౌడర్ని దాంట్లో వేసి హీట్ చేయాలన్నమాట. ఓకే, సో నైట్ సీరము ప్రిపేర్ అయ్యింది. ఇది హెయిర్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను.
చూసారా ఫ్రెండ్స్, నైట్ సిరమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ విధంగా నైట్ సిరమ్ అంటే ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మీ స్కాల్ఫ్కి అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసేయండి. సో ఈ విధంగా డే సిరము నైట్ సిరము కంటిన్యూగా 3 వీక్స్ యూస్ చేయాలన్నమాట. సో యూస్ చేయడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే ఇది యూస్ చేయడం వల్ల మీ స్కాల్ఫ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది థిక్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటే వైట్ హెయిర్, నెక్స్ట్ డాండ్రఫ్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా నైట్ సిరము డే సిరము కంటిన్యూగా యూజ్ చేయండి. నేను యూజ్ చేశాను, నాకు 1 వీక్లో రిజల్ట్ వచ్చింది. నా హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగింది. నెక్స్ట్ నా హెయిర్ చూడండి చాలా సిల్కీగా స్మూత్గా ఉంది. ఓకేనా. సో ఈ విధంగా యూజ్ చేయండి. నెక్స్ట్ మీరు ఈ డే సిరము నైట్ సిరము యూజ్ చేసేటప్పుడు మీ స్కాల్ఫ్లో ఆయిల్ లేకుండా చూసుకోండి. ఓకే. ఈ విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లు ఇవ్వండి, నేను మెసేజ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే మీకు వీడియో నచ్చిందా అటైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్, సీ యూ ఫ్రెండ్స్, బాయ్.